నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళబోతున్నారంటే ఒక ప్రచారం చాలా బలంగా వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి కూడా దాదాపుగా 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కలవబోతున్నట్టు మరో వార్త కూడా వినిపిస్తుంది. మరి రెండిట్లో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తెలంగాణలో 2 విభిన్న కోణాల్లో 2 అంశాలు బాగా తెర మీద కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ నుంచి 16 మంది కాంగ్రెస్లో చేరబోతున్నట్టు, కాదు కాంగ్రెస్ నుంచి 26 మంది బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు. మరి ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? సో దీంట్లో ఈ రెండిట్లో ఏ వాదన కరెక్టు, ఏది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, పాసిబిలిటీస్ ఏందనేది మనం విశ్లేషణ చేసుకుంటే కనుక 2 వినిపిస్తున్నాయి. ఒకటి 16 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు రావడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అనేది ఒకటి. 2 26 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పొలోమని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు అనేది ఇంకొకటి. సరే, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనే దాని మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతుందంటే తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయటంలో కానీ, తెలంగాణ సమాజం మీద ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడంలో కానీ రాజకీయ పార్టీలు ఆరితేరిపోయాయి. మీరు 2023 ఎన్నికలు తీసుకుంటే, ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 ఒకటేను, ఈ 2 పార్టీలు నమ్మొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బీజేపీ ఏం చెప్పింది? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ 2 ఒకటేను, మీరు నమ్మొద్దు. దానికి కారణం ఏంటి అంటే పోస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అవసరమైతే అనేటువంటి స్టేట్మెంటు వీరప్ప మొయిలీ దగ్గర నుంచి ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరకు ఇచ్చారు. ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి నినాదాన్ని తీసుకెళ్ళాయి. దీంతో అసలు వీళ్ళు చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా అనేటువంటి ఒక సందిగ్ధత తెలంగాణ సమాజాన్ని బాగానే వెంటాడింది కొన్ని రోజుల పాటు. ఎలక్షన్కి వచ్చేటప్పటికి చాలా క్లారిటీకి వచ్చేసారు. వచ్చి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటేను, కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది తెలంగాణ సమాజం. అయిపోయిందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి ఈక్వేషన్ ఏంటి? 38 + 7 + 8 కలిపితే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తారు. అంటే ఏంటి? 38 ఏమో బీఆర్ఎస్ పార్టీ, 8 ఏమో బీజేపీ, 7 ఏమో ఎంఐఎం. ఇవన్నీ కలిస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పడిపోద్ది, రేవంత్ రెడ్డిది 3 నాలుగు ముచ్చట అన్నారు. ఆ మాట అనింది, ఆ ఈక్వేషన్ చెప్పింది ఎవరు? కడియం శ్రీహరి. సీన్ కట్ చేస్తే కడియం శ్రీహరి ఎక్కడున్నాడు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతే కదా. సో కాబట్టి దీన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. సో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పదవుల్లో కూడా ఉన్నారు. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, గొత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ అబ్బాయికి పోస్ట్ ఇచ్చారు. సో ఇలాంటివన్నీ మనకు కళ్ళెదురు కనిపిస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. 64 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, ప్లస్ ఒకటి సిపిఐ ఉంది. ఇంకో 10 మంది ఎడున్నారు, 75 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పటిష్టంగా ఉన్నట్టే కదా. సో ప్రభుత్వం పటిష్టంగా ఉన్నప్పుడు, పటిష్టంగా ప్రభుత్వం ఉన్న వైపు ఎమ్మెల్యేలు వెళ్తారా? లేదంటే పటిష్టంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి విపక్షంలోకి వెళ్తారా? మరి విపక్షం బలంగానే ఉంటే వెళ్ళే అవకాశం ఉంది, లేదు కానీ వెళ్ళే అవకాశం ఉంది. 26 మంది అని, ఒక 26 అనే సంఖ్య ఒకటి నీకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫిక్స్ చేసింది. 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్తున్నారు అని ఆ సంఖ్యను స్ప్రెడ్ చేసేసి సోషల్ మీడియాలో ఎందుకు వెళ్తున్నారు అనే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేది హైడ్రా అనేది కూల్చివేతలు చేస్తుంది చాలా వేగంగా. సో ఈ ఫామ్ హౌస్లు కానీ, లేదంటే ఈ దీంట్లో FTL పరిధిలో కానీ, బఫర్ జోన్ పరిధిలో కానీ
ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కాంగ్రెస్లో కూడా మీకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ కావట్లేదు. అసలు రేవంత్ రెడ్డిని దించేద్దామని చెప్పేసి వీళ్ళంతా రహస్యమైనటువంటి మీటింగ్ పెట్టుకున్నారు. ఈ రహస్య మీటింగ్లో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కేసీఆర్ని సీఎం చేయటం లేదంటే కవితని సీఎం చేయటం అనే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక న్యూస్ బీఆర్ఎస్ పార్టీ సొంత మీడియాలో అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది. సరే, దీన్ని క్రైటీరియాగా తీసుకుందామా ఈ న్యూస్ని అని అంటే ఒకే ఒక పాయింట్ ఉంది దీన్ని క్రైటీరియా తీసుకోవడానికి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడరు, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళిద్దరూ ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి దగ్గర ఈ హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతల విషయంలో మొరపెట్టుకున్నారు అనేది న్యూస్. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్లో. కాబట్టి వాళ్ళ ఆస్తుల్ని కూల్చేయడానికి సిద్ధమవుతుంది హైడ్రా. కాబట్టి వాళ్ళు ఒకళ్ళేమో కేసీఆర్ సామాజిక వర్గం, ఇంకొకళ్ళేమో కేసీఆర్కి దగ్గరగా ఉండేటువంటి సామాజిక వర్గం. అంటే దగ్గరగా ఉండేటంటే కొంచెం ఫ్రెండ్లీగా. కాబట్టి ఈ సామాజిక వర్గ ఈక్వేషన్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని లాబింగ్ చేసి ఒకవేళ లాబింగ్ కనుక ఫలించకపోతే అనేది ఒకటి వినిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పేటువంటి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అంటారు కదా కొంతమందిని. కాబట్టి వాళ్ళ వల్ల అయ్యేది కాదు. ఒకప్పుడు మేము నీ తాగాం, మా తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మూతులు ఏదో సామెత ఉంది కదా, ఆ టైప్లో వాళ్ళు ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఏదో పవర్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట అప్పట్లో చక్రం తిప్పారు. ఇప్పుడు చక్రం కాదు బొంగరం కూడా తిప్పే పరిస్థితిలో లేరు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రచారానికి మాత్రమే పరిమితం. కాంగ్రెస్ పార్టీ నుంచి 26 మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు అనేది మనం భావించడానికి అవకాశం ఉంది. సో రెండో పాయింట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరొక 16 మంది రాబోతున్నారండి. సో ఈ 16 సంఖ్యకి అర్థం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆల్రెడీ 10 మంది వచ్చారు, ఇంకొక 16 మంది వస్తే 26 మంది అవుతారు. వీళ్ళు 26 మంది చట్టంలో ఉండే వెసులుబాటు ప్రకారం అసెంబ్లీ వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవచ్చు. ఇదే కేసీఆర్ చేశాడు. 2014లో తొలిసారి సీఎం అయినప్పుడు చేశారు. తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు ఆ రోజు ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీలో. 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సేమ్ ఆ రోజు కేసీఆర్ ఏం చేశారో దానికి టిట్ ఫర్ టాట్ లాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ 10 మంది వచ్చున్నారు, ఇంకొక 16 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఆ సంఖ్య కూడా దాదాపుగా చేరింది. దానికి పర్మిషన్ కూడా ఢిల్లీలో తీసుకుంటున్నారు ఏఐసిసి దగ్గర. ఢిల్లీలో ఏఐసిసి కూడా క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే ఈ 16 మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఆ 26 మంది ఎవరైతే ఉన్నారో ఆ 26 మంది బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదికగా విలీనం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది న్యూస్. దీన్ని కొంతవరకు నమ్మచ్చు. అంటే 16 మంది కాకపోయినా ఒకేసారి మరి కొంతమంది చేరి ఇంకోసారి మళ్ళీ ఇంకొంతమంది రావచ్చు. సో విలీన ప్రక్రియ అనేది లేట్ కావచ్చు, కానీ విలీనం కావడానికి అవకాశం కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదిక. కాబట్టి ఈ రెండు న్యూస్లో మనం నమ్మశక్యంగా ఉంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అవకాశం ఉంది. తప్పితే కాంగ్రెస్ పార్టీ నుంచి 26 మంది వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్నో లేకపోతే కవితనో ముఖ్యమంత్రిని ఎందుకు చేస్తారు? అసలు అవసరం ఏముంది? అవసరం లేదు కదా. సో కాబట్టి ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప, ఎవరికి అంతుబట్టిన విధంగా జరిగితే తప్ప, కేవలం హైడ్రా కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కూలిపోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ అది నమ్మశక్యంగా అయితే లేదని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.